ధూమపానం, సురాపానం ఆరోగ్యానికి హానికరం. మతోన్మాదంతో జీవించడం ప్రపంచానికే ప్రమాదకరం. అన్నా, మీరు రచించిన ఆత్మీయ రచనలు, మీరు ఆలపించిన ఆత్మీయ గీతాలు క్రైస్తవుల మధ్యలో ఎప్పుడూ చిరస్మరణీయాలు. మీరు మా కంటికి దూరంగా ఉన్నా మా మనసుకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. ప్రభువునందు నిద్రించిన మీరు ఎందరికో స్ఫూర్తి. మీ మరణం ప్రభువుకు తెచ్చింది కీర్తి. ఇట్లు మీ ఆత్మీయ అభిమాని క్యాట్ బాబు. నేటి ప్రస్తుత ప్రపంచంలో మత ఉన్మాదంతో భిన్నత్వంలో ఏకత్వం గల భారతావనిని మత మంటలలో కాల్చాలని, భారతదేశ ప్రగతిని కూల్చాలని, క్రైస్తవ్యాన్ని భారతదేశంలో లేకుండా చేస్తామని కారుకూతలు కూస్తూ క్రైస్తవులను, బైబిల్ను దూషిస్తూ, ద్వేషిస్తూ దుర్భాషలాడుతున్న వారికి బుద్ధి చెప్పుటకు, నిజమేదో తెలియని అమాయక హైందవ సోదరీ సోదరులకు ఒక విచిత్రమును చిత్రరూపంలో తెలియజేయటకే మా ఈ చిత్రం. ఇందులో వేషాలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి ఎవరి మనోభావాలను దెబ్బతీసేవి కాదు గాని సత్యాన్ని తెలియజేయుటకు మేము చేసిన ఒక చిన్న ప్రయత్నమే వాంటెడ్. ఎవరు దోషి, ఎవరు నిర్దోషి చూడండి, తెలుసుకోండి, ఆలోచించండి. భారతీయులకు మరియు సత్యాన్ని ప్రేమించే అందరికీ మా ఈ చిత్రం అంకితం. Good morning, my dear brothers. Praise the Lord. Have a nice day. Please sit down. ఓకే, ఈరోజు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్. నిన్నటి వరకు కొన్ని బైబిల్ పాఠాలు నేర్చుకున్నారు. అయితే ఈరోజు ప్రశ్న జవాబుల క్లాస్ ఉంటుంది. మీరు బైబిల్ మీద కానీ లేక బైబిల్పై ఇతరులు అడిగిన ప్రశ్నలు కానీ అడగవచ్చు. మీ సందేహాలను తీర్చుకోవచ్చు. ఎవరికి ఏ ప్రశ్నలున్నా నిరభ్యంతరంగా అడగండి. అన్నా, ఈ మధ్య డిచ్కీ అనే పిలకపంతులు బైబిల్ని విమర్శించాలనే ఆలోచనతో నల్లటి పుస్తకం అనే పదాన్ని వాడుతూ బైబిల్ని హేళన చేస్తున్నాడు. దీనికి మీ సమాధానం ఏంటి? మీలో ఎంతోమంది డాక్టర్స్, ఇంజనీర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇలా చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నవారు ఉండే ఉంటారు. మీరందరూ ఒకప్పుడు బ్లాక్ స్లేట్ అండ్ బ్లాక్ బోర్డ్ మీద రాసి చదువుకున్నవారే. బోర్డు బ్లాక్గా ఉందని దాని మీద ఉన్నవి చదవడం మానేశారా? స్లేట్ బ్లాక్గా ఉందని దాని మీద రాయడం మానేశారా?
మీరు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఆ బ్లాక్ బోర్డ్. తన జుట్టు తెల్లబడితే నలుపు రంగు వేసుకొని కవర్ చేస్తాడు. అప్పుడు అక్కడ నలుపు రంగు అసహ్యం అనిపించలేదా? తన తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయని గుండె గీకేసుకుంటాడా? తన కనుపాప నల్లగా ఉందని కళ్ళు పీకేసుకుంటాడా? నల్లనివాడని పిలువబడే ఒక ఆయనను దేవుడిగా పూజిస్తారు. 7 హిల్స్ మీద ఉన్న ఒక ఆయన విగ్రహం నల్లగా ఉన్నా పూజిస్తారట. కానీ పుస్తకం అట్ట నల్లగా ఉందని వెటకారం చేస్తారట. ఆకాశంలో మబ్బు నల్లబెడితేనే వాన పడి పంట పండి నీ చేతికి వస్తుంది. అది తింటేనే నువ్వు బ్రతకగలవు. అంతెందుకు మన జాతి నలుపు కాదంటారా? అయితే వాళ్ళు ఈ దేశస్తులు కాదు, వాళ్ళు ఒప్పుకుంటారా? వాన పడే కారు మబ్బు నలుపు, న్యాయ తీర్పు తీర్చే జడ్జి కోటు నలుపు, మన దేశ జాతి నలుపు. ప్రపంచంలో నువ్వు ఎన్ని రంగులు చూడాలన్నా నీ కంటిలో పుప్పిలనే నలుపు రంగు భాగం ఉంటేనే నువ్వు చూడగలవు. అలాగే ఆ దేవుడు నీకు అర్థం కావాలన్నా, నీ జీవిత పరమార్థం నీకు తెలియాలన్నా బైబిల్ అనే నల్లట్ట పుస్తకం నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన్ని ఛేదించగలవు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. పుస్తకం యొక్క అట్టను చూసి పుస్తకాన్ని తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ఈ పుస్తకమే ఒకరోజు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతుంది. మరొక ప్రశ్న. అన్న, చాలామంది యేసుక్రీస్తు గారు భారతదేశంలో పుట్టలేదు, ఆయన భారతదేశానికి దేవుడు కాదు, విదేశీ దేవుడు అంటున్నారు. దానికి మన సమాధానం చెప్తాను. సూర్యుని యొక్క డయామీటర్ కొలవాలంటే 109 భూములు అవసరం. ఆ సూర్యుడంత పరిమాణం రావాలంటే 13 లక్షల భూములు అవసరం. ఇంత చిన్న భూమిపై అంత పెద్ద సూర్యుడు పుట్టగలడా? అలా ఇక్కడ పుట్టడం అసాధ్యమే కదా. మరి అసలు ఈ భారతదేశంలోనే కాదు, ఈ భూమండలంలోనే ఎక్కడా పుట్టిన సూర్యుడిని దేవుడిగా పూజిస్తారు. కానీ ఇదే భూమిపై నువ్వు నివసిస్తున్న ఆసియా ఖండంలోనే ఆ యేసువారు పుట్టారు కదా. మరి ఆయనని మాత్రం ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఏ ప్రాంతీయ తడ్డొచ్చిందా? చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవేమీ భూమి మీద పుట్టలేదు. కానీ అవి దేవుళ్ళు, దేవతలుగా అంగీకరిస్తారు. క్రీస్తువారు మన ఆసియా ఖండంలోనే పుట్టినా అంగీకరించరు, విదేశీ దేవుడు అంటారు. దేశానికి ఒక సూర్యుడు ఉంటాడా? దేశానికి ఒక దేవుడు ఉంటాడా? ప్రపంచ దేశాలకు వెలుగునిచ్చే సూర్యుడొక్కడే, ప్రపంచ ప్రజలకు రక్షణనిచ్చే నీతి సూర్యుడొక్కడే. హీఈస్ ద వే, హీఈస్ ద ట్రూత్, హీఈస్ ద లైఫ్, హీఈస్ యూనివర్సల్ ఐకాన్. హిస్ నేమ్ ఈస్ జీసస్ క్రైస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అన్నా, ఈ మధ్య సోషల్ మీడియా చూస్తున్నాను, కొంతమంది మతోన్మాదులు బైబిల్లోని లోతు తన కుమార్తెలతో తప్పు చేశాడని, బైబిల్ దాన్ని ప్రోత్సహిస్తుందని మాట్లాడుతున్నారు. మనవాళ్ళు కూడా వాళ్ళకి రీకౌంటర్ ఇస్తూ వాళ్ళ గ్రంథాల్లోని బ్రహ్మ తన కూతురుతో తప్పు చేశాడని వేలెత్తి చూపిస్తున్నారు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, కూతురితో తప్పు చేసిన బ్రహ్మ దేవుడు ఎందుకయ్యాడు? కూతుళ్లతో తప్పు చేసిన లోతు ఎందుకు నీతిమంతుడయ్యాడు? అసలు ఇక్కడ ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు? వాట్ ఈస్ ద ట్రూత్? హూ ఈస్ ద కల్ప్రిట్? చెప్తాను, సరైన సమాధానం చెప్తాను. కూతురులతో తప్పు చేశారనే నింద
ఇద్దరి మీద మోపబడి ఉంది. ఒకే నేరం, ఇద్దరు ముద్దాయిలు. వీళ్ళలో ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, ఎవరు నిందితులు, ఎవరు బాధితులు, ఎవరు నేరస్తుడు, ఎవరు నీతిమంతుడు? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో నిజాలను బయటికి తీసినట్లు ఒక కల్పిత కథ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి మనం నిజాలను బయట పెడదాం. ఈ కథ అయితే కల్పితం కావచ్చు, కానీ కథలో సారం యథార్థం. అది ఒక సముద్ర తీరం. అరే నెత్తలు, ఆ సైమన్ గడు గంగి గడు ఆడిపోయినారా? ఎరా డప్పుగా ఇప్పుడు వస్తా. వాళ్ళిద్దరూ ఒలట్టుకుని ఎప్పుడు ఏటకెళ్ళిపోయినారా? ఏటి వాళ్ళిద్దరు ఆడికెళ్ళిపోయినారా? సైమను వల్లాదు రారా? ఒరే గంగిగా, నీకు ఒక చిన్న పేషెంట్ రా. ఓ అడిగాస్, ఈ నీటిలో పొడగలు ఎలా వస్తారా? ఓ సోస్, నాకు వెళ్ళదనుకుంటున్నావేంటి? ఇప్పుడు ఈ నీరుందా, ఈ జలం ఉందా? ఈ నీరు జలంకి వెళ్తే బుడగలు వచ్చేస్తాయి. ఒరే గంగిగా, నీకు చాలా విషయాలు తెలుసురా. బుర్ర అయితే తిమింగలం అంత ఉంది, కానీ తెలివేమో పిత్తపరగంత ఉందరా. మరి ఏదనుకుంటున్నావు మనం? అంతే, 9th పాస్ 10th ఫెయిల్. 7 సార్లే కానీ లాగలాగా.
ఈరోజు ఆట బాగా అయినదిరా. పొద్దుగుకాక మంచి బిర్యానీ పట్టి చేసుకుందాంరా. లేదురా గంగే, ఈరోజు ప్రార్థన ఉండదు. ఇంకో పాలు చూసుకుంటారులే. ప్రార్థన పోతా మీ వాళ్ళకి ఏ పని లేదేంట్రా? ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అంటారు. చస్ ఎటేస్ నీ గోలా లేకపోతే ఏట్రా పార్టీ అంటే ప్రార్థనలు అంటావు. ఎప్పుడు చూడు ప్రార్థనలు పాటలు మైకులు పెట్టుకుని సువార్థి గంట పొలో అంటే వెళ్ళడాలు. మొన్న మన ఊళ్ళో మీ వాళ్ళకి మంచి పని అయిందిలే. సువార్త గారు వచ్చిన మీ వాళ్ళని మా వాళ్ళు అడ్డుకొని కాసాపు జెండాలతో కేకలేసి వాళ్ళ మీద ప్యానీలు జల్లి అమ్మనా బూతులు తిట్టి తన్ని తరిమేశారు. ఎందుకలా చేశారు? స్వార్థకుని మీద దాడి చేసే హక్కు మీకు ఎవరిచ్చారా? దాడి చేయక మీరు మతపత్రాలు చేస్తుంటే తూరుకుంటారా? ఊరుకోకపోతే ముడుచుకొని తొంగండి. మాకు రాజ్యాంగం ఇచ్చే హక్కుని అడ్డుకోవడానికి మీరెవర్రా? మా పర్మిషన్ లేకుండా మా ఈదిలోకి మతపత్రానికి ఎవడరా మిమ్మల్ని రమ్మన్నాడు? మీ పర్మిషనా? ఏ పర్మిషన్ రా? స్వార్థ చేసుకోమని మా బైబిల్ మాకు పర్మిషన్ ఇచ్చింది. స్వార్థ చేసుకోవచ్చని రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చింది. మధ్యలో మీరెవర్రా పర్మిషన్ అడగడానికి? నా తెడ్డిగాళ్ళు. ఆ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాం. మార్చేస్తారా రాజ్యాంగాన్ని? ఎవరు రాశారు తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎంతోమంది బతుకులు మార్చిన రాజ్యాంగం అది. వీళ్ళు మార్చేస్తారట. రాజ్యాంగానే కాదు, మా క్యాబేజ్ ఉప్పు పార్టీ తెలుసుకుంటే ఆ 3 రంగుల జెండాను కూడా పూర్తిగా కాసా జెండా కింద మార్చేస్తాం. జాతీయ జెండాను మార్చేస్తారా? అది చేసింది ఎవరో తెలుసా? మీ తాతో మా తాతో కాదు, పెంగళ వెంకయ్య తాత. ముందు మీ పార్టీ జెండాను పూర్తి కాషాయంగా మార్చండి, అప్పుడు జాతీయ జెండాను మారుదురు. కానీ చరిత్ర తెలుసుకుంటారా? అయినా నీ ఏ చరిత్ర లేడటగా? నువ్వే చెప్పు, నీ ఏ చరిత్రలో ఉన్నాడా? చరిత్ర తెలియనోడు చరిత్ర సృష్టించలేడు, మరి చరిత్రలో ఉన్నవాడు దాన్ని తిరగరాయగలడు. నా యేసు చరిత్రలో ఒక్కడే కాదు, చరిత్రకే ఒక్కడు. అయినా మీ బూతు బైబిల్ మాకెందుకు ప్రకటిస్తున్నారు? బూతు బైబిలా? బూతు బైబిల్ ఏంటరా గంగిగా? ఏం కాదా? మీ బైబిల్లో లోతైన ఒక అతను తన కూతురుతో వ్యభిచారం చేశాడంటగా, పిల్లలను కూడా కన్నాడంటగా. దానికి మీ బైబిల్ సమర్థించిందంటగా. మీ దేవుడు అలా చేసుకోమని చెప్పాడంటగా. లోతుగా తప్పు చేయడం ఏంటరా? మీరు దేవుడిగా కొలిసి మీ బ్రహ్మదేవుడు తన కూతురు సరస్వతిని వెంటపడి రేపు చేశాడు. అది కనిపించలేదా మీకు? ఆ బ్రహ్మకి సరస్వతీదేవి కూతురు అవుతుందా? లేదు లేదు లేదు, మా బ్రహ్మ అలాంటి కాదు. మీ లోతే తప్పు చేశాడు. ఆ లోతు గారేం తప్పు చేయలేదు, ఈ బ్రహ్మదేవుడి తప్పు చేశాడు. కాదు, మీ లోతే తప్పు. ఈ బ్రహ్మే తప్పు. కాదు, మీ లోతే తప్పు. ఈ బ్రహ్మే తప్పు. లేదు, ఉమ్మానికి మీ బ్రహ్మే తప్పు. మీ బ్రహ్మే తప్పు. మీ లోతే తప్పు. కాదు, మీ లోతే చెప్పాడు. మీ బ్రహ్మదేవుడు తప్పు చేశాడు. మీ బ్రహ్మే తప్పు. మీ బ్రహ్మే తప్పు. మీ బ్రహ్మే తప్పు. మీ బ్రహ్మదేవుడు తప్పు చేశాడు. మీ ఉమ్మానికి మీ బ్రహ్మదేవుడు తప్పు చేశాడు. ఈ బ్రహ్మే తప్పు. ఉమ్మాడికి మీ బ్రహ్మ తప్పు. నువ్వు ఎంత చెప్పాడు మీ బ్రహ్మే తప్పు. బ్రహ్మే తప్పు. బ్రహ్మే తప్పు. బ్రహ్మే తప్పు. బ్రహ్మే తప్పు. బ్రహ్మే తప్పు. సైమను, ఈ గొడవ మన మధ్య తేలేదు. కానీ నువ్వు బ్రహ్మ అనడం, నేను లోతు అనడం ఇదంతా కాదు. నువ్వు వెళ్ళి నీ లోతుని తీసుకురా, నేను బ్రహ్మను తీసుకొస్తాను. అప్పుడు నిజ నిజాలు తేల్చేద్దాం. లోతుగారు ఎక్కడ రావడమేంటి? లోతుగాని తీసి రావడమేంటి? నిజ నిజాలు తేలాల్సిందే, వాళ్ళు రావాల్సిందే. పరలోకమందున్న మా తండ్రి, నాకు ఒక చిన్న సమస్య వచ్చింది. నిజ నిజాలు బయటపడాలి, దోషులు ఎవరో తెలియాలి. ఆయాల సమయలు గారిని భూమి మీదకి ఎలాగ రప్పించారో అదేవిధంగా ఇయాల లోతు గారిని
ఒకసారి పంపిస్తారని నా చిన్న ప్రార్థన. ఈ ప్రార్థన యేసుక్రీస్తు గారి నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అబ్రహామా, నా కుమారుడైన లోతును భూమి మీదకి పంపించాలి. ఒక సత్య నిరూపణ విషయమై అతను పరదేశు నుండి భూమికి చేరాలి. ఇది నా ఆజ్ఞగా వెళ్ళి చెప్పు. చిత్తము తండ్రి. విశ్వాసులకు తండ్రివైన అబ్రహామా, చెప్పండి తండ్రి. లోతు, ఒక సత్య నిరూపణ విషయమై, నిజ నిర్ధారణ విషయమై నీవు భూమి మీదకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. ఇది ఆ దేవుని ఆజ్ఞ. చిత్తము తండ్రి. ఓ బ్రహ్మయ్య రావయ్య, 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 ఓ బ్రహ్మయ్య రావయ్య. బ్రహ్మయ్యో రావయ్యా. ఏంటి పాడొచ్చేస్తుంది? బ్రహ్మయ్యా రావయ్యా, బ్రహ్మయ్యా రావయ్యా, రా 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 బ్రహ్మ రా, బ్రహ్మయ్యా ఎంత హాయి స్వామి, ఎంత హాయి. మీ భక్తుడు మీకోసం అంతలా తప్పిస్తున్నాడు కదా, వెళ్ళి అతనికి దర్శనం ఇవ్వండి. నేను అదేమిటి స్వామి అలా అంటున్నారు? అసలే భూమిపైన మీకు గుడులు తక్కువ, భక్తులు కూడా తక్కువే. ఇప్పుడు మీరు గాని వెళ్ళలేదనుకోండి, ఉన్న భక్తుడు కూడా పాయే. చెప్పిన మాట విని వెళ్ళి మీ భక్తునికి దర్శనం ఇవ్వండి. వెళ్తాలే. వెళ్ళండి వెళ్ళండి.
సైమోను, పిలిచావుగా, పంపించారు, వచ్చాను. అంటే లోతుగారా? అవును. నాకు ఒక చిన్న సమస్య, అందుకే మిమ్మల్ని. నాకంతా తెలుసు, వెళ్దాం పద. రావయ్యా. ఓ బ్రహ్మయ్య, రావయ్యా. వచ్చాను కదయ్యా. ఏంటి అయితే నువ్వు బ్రహ్మవా? 4 తలకాయలు కనబడట్లే. నాలుగు తలకాయలు సరే కానీ మరి భక్త, అదేమీ లేదు స్వామి. 4 కాళ్ళు 4 చేతులు ఉండాలిగా, అవి చూస్తున్నా. ఓ అవా, అవసరం ఉన్నప్పుడు అయ్యే వస్తాయిలే. అయితే నువ్వు బ్రహ్మవే కదా? అవును. అయితే పద పద. రే రే రే, పద పద. ఎక్కడికి రా లాక్కెళ్తున్నావు? రే 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 రే, కవలించిపోతున్నారు రే. ఏంద్రా ఇది? రే నల్లగా రా రే. సైమను, మా బ్రహ్మ వచ్చిండు. మా లోతుగారు కూడా వచ్చిండ్రు. ఇంకంటే మొదలెట్టేద్దాం. ఏంట్రా మొదలెట్టేది? ఏమి లేదు స్వామి, ఆ లోతని ఆయన ఉన్నాడే, తన కూతురుతో తప్పు చేశాడని నేను, లేదు బ్రహ్మమైన నువ్వే నీ కూతురుతో తప్పు చేసావని ఆ సైమోను గోడు. ఈ విషయం కోసం మా ఇద్దరి మధ్య చిన్న లొల్లు అయినది. మీ ఇద్దరిలో ఎవరు తప్పు చేశారో తేల్చేద్దామని పిలిచాం. ఓరి నాయనో. ఇదిగో ఏమయ్యా లోతో, నువ్వు నీ కూతురుతో తప్పు చేసావో లేదో చెప్పు. తప్పు జరిగిందన్నది వాస్తవం, కానీ అది నేను చేశానన్నది అవాస్తవం. ఇదేంది ఇదే? నువ్వే ఆ తప్పు చేసావని మా వాళ్ళందరూ చెప్తున్నారు. నువ్వు తాగేసి నీ కూతురులతో తప్పు చేసావని, వాళ్ళతో పిల్లల కన్నావని, మీ దేవుడు అలా అందరినీ చేసుకోమన్నాడని చెప్పాలి మా వాళ్ళు. అలా అని ఈ బైబిల్ ఎక్కడుందో చూపించగలవా? ఏరా గంగా, మాట్లాడు. ఏమయ్యా పెద్దయినా, మరి నీ సంగతి ఏంటి? ఓ సోస్, నాదేముందలో ఇవ్వ, అక్కడ ఉన్నాడుగా మీ లోతు, 2 కూతురులతో తప్పు చేశాడు. నాదేముంది, వాళ్ళ మీద పెడతా. అది మీరు ఏ తప్పు చేయలేదా? నా విషయం తేల్చే ముందు మీ విషయం తేల్చాలి. నిజాలను ఏమార్చి అబద్ధాలను, కల్పిత కథలను నిజాలుగా చూపించే మీ చరిత్రను ఇప్పుడు నేను బయట పెడుతున్నా. శ్రీ మత్స్య మహాపురాణం, శ్రీ వేదవ్యాస మహర్షి కృతం, 43-44 పేజీలు. వేదాధికం ఉత్పత్తి చెందుట. బ్రహ్మ ఇట్లు షడ్వింశ తత్వరూపమైన జగత్తును సృష్టించిన తరువాత దేవతలను జనింపజేశాను. అతడు లోక సృష్టి జరుపు సంకల్పములో సావిత్రి తత్వమును హృదయమును నిలుపుకొని సమాధి స్థితుడాయ్యను. ఆ విద్యను జపించుచుండిన అతని దేహము నిష్కల్మషమై సగము స్త్రీరూపమును సగము పురుష రూపమును అయ్యను. ఆ స్త్రీరూపమునకే శతరూప, సావిత్రి, సరస్వతి, గాయత్రి అని వ్యవహారము. తన దేహము నుండి ఉత్పన్నమైన ఆమెను అతడు తన కుమార్తె ఆత్మజ అని ఆయనయే వ్యవస్థ చేశాను. అయినను ఆ దేవుడు ఆమెను చూచిన తక్షణమే కామబాణములచే బాధ నుండి ఎటువంటి రూపము, ఎటువంటి సౌందర్యము అని ఆశ్చర్యంతో పలికెను.
వశిష్ఠుడు మొదలగు వారు అక్కా నెరిచిరి. కానీ బ్రహ్మ ఆ మొగమును చూచుచూ ఆసక్తిలో అది ఏమీయూ చూడలేదు. మాటి మాటికి ఎంత సౌందర్యము అని పలుకసాగాను. ఇంతలో తన ముందు తనకు నమస్కరించు ఆసక్తితో ఉన్న ఆ సావిత్రి అతను కనబడెను. అంతటా ఆ ఉత్తమ స్త్రీ తన తండ్రికి ప్రదక్షిణం చేశాను. ఆమె సౌందర్యమును చూడదల్చయు తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న ఆ బ్రహ్మకు వెంటనే వెలవెలపోవుచున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, ఆశ్చర్యముతో వణుకుచున్న పెదవుల గల పశ్చిమ ముఖమును, మన్మథ బాణములచే బాధపడుచున్న కామ పరవశమైన 4వ దగు ఉత్తర ముఖమును కలిగాను. అతడప్పుడట్లు కామానుచురుడగుట వలన అది చూచి ఆ సావిత్రి పైకి గొంతు వేయచ్చు ఇదేమను కుతూహలముతో పైకి ఆకాశం వైపు చూచుచుండగా ఆ బుద్ధిశాలియగు బ్రహ్మకు 5వ దగు ఊర్ధ్వముఖము ఉత్పన్నమయ్యను. అట్లు ఆ ప్రభువునకు అక్కడికక్కడనే మరో ముఖము 5వది కూడా మొలిచెను. కానీ తన కుమార్తెనే పొందగోరుట వలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పరమ తీక్షణమగు తపస్సంతయు నాశనముందెను. అది చూచి కలవరపడుచున్న తన మానసపుత్రులతో బ్రహ్మ మీరందరూ కూడి దేవాసుర మానవులు మొదలగు ప్రజలను సృష్టించుడు అని ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారందరూ వెళ్ళి వివిధ ప్రజలను సృష్టించిరి. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకు వెళ్ళగానే వినయముతో మిగులు వంగిన ముఖముతో ఉన్నదై ఏ దోషము లేని పవిత్రరాలగు ఆ శతరూపను విశ్వమునకు ఆత్మభూతుడగు ఆ బ్రహ్మ వివాహమాడెను. అతడు లోక విభూడయ్యను. ఆమె విషయమున కామముచే బాధపడిన వాడయ్యను. ఆ దేవుడు సామాన్య మానవుని వలె 100 ఏండ్ల పాటు తన స్థానమగు పద్మపు నడుమనిడి గృహమునందే సిగ్గుపడుచున్న ఆమెను అనుభవించెను. చాలా కాలమునకు బ్రహ్మకు ఆమె యందు తన వంటి వాడే అగు మనువు కుమారుడుగా పుట్టెను. ఏమిటయ్యా బ్రహ్మ ఇది? నీ కూతుర్ని నువ్వే మోహించి కామించి తను తండ్రి అని పిలుస్తున్నా వినకుండా తనను వెంటాడి వేధించి నీ కూతురైన సరస్వతిని మానభంగం చేయలేదా? అది తప్పు కాదా? అరే గంగియ్య, మీ స్వామిని సమాధానం చెప్పమనరా. ఏంది స్వామి, ఏదోటి మాట్లాడు. అడ్డంగా ఇరికించి ఏం మాట్లాడమంటావరా భక్త? అయినా ఇదంతా జరిగిందని సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉంటే రెప్పించలోతు. అప్పుడు అక్కడ ఉన్నవారు సాక్ష్యం చెప్తే సరిపోతుంది కదా. వామ్మో, వీళ్ళొచ్చారా? పర్లేదులే, చెప్పండి. అక్కడ ఏం జరిగిందో చెప్పండి. తన కూతురైన సరస్వతిని చూచి కామాంధుడైపోయిన మా తండ్రి బ్రహ్మగారి తపస్సు నాశనమైపోయింది. అప్పుడు ఆయన మమ్మల్ని ప్రజలను సృష్టించమని పంపేసి ఈయన తన కూతురు మా అక్క అయిన సరస్వతిని వివాహమాడి పద్మంలోనికి తీసుకొని పోయి 100 సంవత్సరాలు తన కామవంచ తీర్చుకున్నాడు. 100 సంవత్సరాలా? 100 సంవత్సరాలే? నువ్వు మామూలుడు కాదు స్వామి. మరే మళ్ళీ సిగ్గొట్టి బ్రహ్మగారు ఇంకా అయిపోలేదు. పోతన భాగవతం 3వ స్కందం 378, 383 పద్యాల భావం. నేడ నుండి దేవాహుతి ఆమె భర్తయగు కర్దముడు ఉదయించారు. అంత బ్రహ్మ తన దేహము నుండి పుట్టిన సరస్వతిని చూచి ఆమె సౌందర్యానికి మోహపరవశుడైనాడు. మన్మధుని పుష్ప బాణాలు ఆయన హృదయాన్ని ఛేదించాయి. కన్న కూతురని సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహముతో ఆమె వెంటపడ్డాడు. తన తండ్రి దుశ్చర్యను మరీచి మొదలుగా గల మునివర్యులు తెలుసుకుని ఇలా అన్నారు: ఓ బ్రహ్మదేవ, చాలు చాలు, సన్మార్గాన్ని కాలదన్ని కన్న కుమార్తెపై కన్ను వేసి రమింపదలిచావు. మేలు మేలు, ఇదెక్కడి ధర్మమయ్యా? ఇంతటి పాపానికి ఒడగట్టిన నీ న్యాయము పెద్దరికము మట్టిపాలు చేశావు. నీ శీలము నేలపాలయ్యింది. ఈ విధంగా చేసిన ఘనులు ఇంతకు ముందెప్పుడైనా ఉన్నారా? నీవు మహానుభావుడివే, నిర్మలమైన చరిత్ర కలవాడవే. లోకులు వింటే ఏమంటారు? విధాత విధి నిషేధాలు తెలియకుండా ప్రవర్తించాడని అనుకోరా? బ్రహ్మదేవుడు వావి వరుసలు వదిలిపెట్టి పూవిల్తిని పూపుటమ్మలకు లొంగిపోయి
కన్న బిడ్డనే కామించాడని చెడతెట్టరా? పాపకృత్యమని భావించకుండా క్షణికమైన సౌఖ్యానికి ఆశించి ఈ అల్పానికి పాల్పడ్డావు. కామందుడు కళ్ళు కనిపించవని లోకోక్తి ఉండనే ఉన్నది. ఈ విధంగా మునీంద్రులు పలికిన ములుకులు వంటి పలుకులు విని బ్రహ్మ సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఏమిటయ్యా ఇది బ్రహ్మ? దేవుడిగా పిలువబడుతున్న నీవు మానవుల చేత చెప్పించుకోవడం ఏంటయ్యా? ఇదిగో ఏమయ్యా లోతు, ఏటి ఓ మా ఓడి మీద తెగెక్కేస్తున్నావు? అయినా సరస్వతీదేవి మా బ్రహ్మస్వామికి కూతురైతే సరస్వతీదేవి తెల్లి ఎవరు? మా స్వామి వారి భార్య ఎవరు? భార్య లేకుండానే సరస్వతీదేవి పుట్టేసిందా? ఏంటి బాబన్న ఇంకోసారి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? తల్లి లేకుండా ఆయనకి మేము కొడుకులు ఎలా అయ్యామో అలాగే తల్లి లేకుండా సరస్వతి ఈయనకి కూతురు అయ్యింది. అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా. ఈ ముక్క చెప్పడానికి నేట్రా అందరి నుండి ఎగేసుకుంటూ వచ్చారు. ఎలాండా పెట్టారుగా పంగనామాలు. ఎలాండి ఇదిగో చూడవయ్యా లోతు, నువ్వు తప్పతాగి నీ కూతురుతో తప్పు చేసి మళ్ళీ నువ్వు నన్ను తప్పు పట్టడమా? దీనికి సమాధానం చెప్పండి మరి. ఆదికాండము 19వ అధ్యాయము 31 నుంచి 35 వచనములు. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చెప్పున్న మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలను చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతను ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము. అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. ఈ లేఖనాలు ప్రకారం తప్పు ఎవరు చేసినట్లు? నేనా? నా కూతుర్లా? నాకు ద్రాక్షారసం త్రాగించి నేను మత్తులో ఉండగా వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు నా దగ్గరికి ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఎలా నిందితున్నవుతాను? మీకో విషయం చెప్పనా? నేను నిజంగా తప్పు చేయాలనుకునే వాడినే అయితే వాళ్ళు నాకు మత్తు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా మొగోడి తెలియకుండా స్ఖలనం అయిపోద్దా? మరీ అబద్ధాలు చెప్ప మాకు. ఒరే గంగిగా, నువ్వు అసలు మగాడివేనారా? ఇదిగో ఇప్పుడు నువ్వు లేనిపో డౌట్లు పెట్ట మాకు. మరి లేకపోతే ఏంట్రా? నీకెప్పుడైనా నిద్రలో స్ఖలనం జరిగిందా? చాలాసార్లు. అయినా అది నిద్రమత్తులో జరిగింది కదా. అలాగే ఇక్కడ మద్యమత్తులో జరిగింది. నిద్రమత్తులో స్ఖలనం జరిగినప్పుడు నీ ప్రమేయం లేదు. అలాగే మద్యమత్తులో స్ఖలనం జరిగినప్పుడు ఆయన ప్రమేయం లేదు. అంటే ఈయన నిందితుడు కాదు. అంటే మా స్వామి కావాలని తప్పు చేశారంటారా? అవును, పూర్తి స్పృహలోనే చేశాడు. మత్స్యపురాణం విన్నావుగా, నీకేమర్థమైంది? కావాలని చేసినట్టుగా ఉంది. అంతేకాదు, సంపూర్ణ శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత సతీకాండము 19వ అధ్యాయము. బ్రహ్మ సతీదేవిని మోహించుట. సతీదేవి ప్రదక్షిణం చేస్తున్న సమయంలో ఆమె వస్త్రం పక్కకు తొలగింది. అప్పుడు ఆమె పాదములు నా కంట పడినాయి. అయినా నేను మదనావిష్టుడినై వికలమైన మనస్సు కలవాడినై ఆమె ఇతర అవయవములను చూడాలనుకున్నాను. శంకరుడు నన్ను చూస్తాడేమో అని భయపడుతూ కూడా ఆమెను చూడాలనుకుంటున్నాను. సిగ్గుతో తలవంచుకున్నందువలన ఆమె ముఖము నాకు కనబడలేదు. ఆమెను అన్ని విధములుగా చూడాలని కొన్ని తేలికైన ఉపాయములను ఆలోచించాను. కామాతురుడినై పొగను తడి కట్టలతో ఎక్కువ చేశాను. పొగను తట్టుకోలేక శంకరుడు తన కరంభుజములతో నేత్రంభుజములను మూసుకున్నాడు. ఆ సమయంలో నేను ఆత్రంగా సతీదేవి మేలుముసుకు తొలగించి ఆమె ముఖమును కామదృష్టితో చూశాను.
మాటి మాటికి ఆమె ముఖారవిందమును చూస్తూ ఇంద్రియ వికారములను పొందుతుండగా నా రేతస్సు స్ఖలనమయ్యింది. స్ఖలనమవుతున్న రేతస్సును నేను చూస్తుండగానే 4-5 బిందువులు భూమిపై పడినాయి. అది చూసి ఆశ్చర్యముతో సందేహముతో ఎవరూ చూడకుండా ఆ బిందువులను కప్పేశాను. సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు దివ్య దృష్టితో జరిగింది గ్రహించాడు. రుద్రుడైన ఈశ్వరుడు రుద్రుడై మండిపోతూ, ఓ బ్రహ్మ, నిందింపదగినటి పాపకార్యము ఎందుకు చేశావు? నీవు చేసిన పని నేను చూడలేదనుకున్నావా? శివుడు సతీదేవి పెళ్లిలో సతీదేవిని చూచి కామముతో వీర్యస్ఖలనం చేసుకున్న బ్రహ్మగారు ఇంకా అయిపోలేదు. ఇదే పని మరలా రెండోసారి కూడా చేశారు. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత పార్వతీఖండం 49వ అధ్యాయం 293వ పేజీ. బ్రహ్మదేవుడు మోహమును పొందుట. బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా చెప్పుచున్నాడు. అప్పుడు నా ఆజ్ఞ చేత బ్రాహ్మణులు అగ్నిని వ్రేల్చారు. ఈశ్వరుడు పార్వతిని పక్కన కూర్చోబెట్టుకొని హోమం చేశాడు. శివుడు ఋగ్యాజు సామవేద మంత్రములతో అగ్నియందు ఆహుతులను ఇచ్చాడు. కాళీ సోదరుడైన మైనాకుడు లాజ హోమాన్ని చేయించాడు. కుమారా, అప్పుడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ లోకాచరమును అనుసరించి యథావిధిగా ఆనందముతో అగ్నికి ప్రదక్షిణం చేశారు. అక్కడ వెంటనే పార్వతీపతి అద్భుతమైన లీల చేశాడు. ఓ దేవర్షి, దానిని విను. నీ అందున్న ప్రేమతో చెబుతున్నాను. ఆ సమయంలో నేను శివమాయి చేత విమోహితుడినయ్యాను. ఆ మోహముతో దేవి యొక్క పాదములను చంద్రవంక వంటి కాళ్ళ గోళ్లను చూశాను. ఓ దేవర్షి, ఆమె కాలిగోటి యందు ప్రతిఫలిస్తున్న దర్శనము చేత నాలో కామ వికారం ప్రవేశించి నా మనసు అల్లకల్లోలమయ్యింది. నేను కామమోహితుడినై ఆమె పాదములను తేరిపారా చూశాను. ఓ నారద, నా కామ వికారమును గమనించిన మహాదేవుడు మిక్కిలి కోపించి నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు. ఎంతటి కామోన్మాది కామపిచ్చితో రగిలిపోతూ పక్కవాడి భార్యను చూసి వీర్యస్ఖలనం చేసుకునే ఈ నరాల బలహీనత బ్రహ్మ తన సొంత కూతుర్ని కామించడంలో ఉద్దేశపూర్వకం లేదా కావాలని చేసింది కాదా? ఈ లోతేటి మన కోసం ఇంత లోతుగా పరిశీలించాడు. కామ తురాణం నా భయం నా లజ్జ కరెక్ట్గా సరిపోయింది. ఆయన ఇతరులనే కాదు, ఆయనకి ఆయనే మోహించి కామించేసుకున్నాడు. ఈయనే కామించుకున్నాడా? అదేలా? మనుస్మృతి 1వ అధ్యాయం 32-33 శ్లోకాల తాత్పర్యము. ఆ బ్రహ్మ తన దేహాన్ని 2గా విభజించుకొని ఒక భాగమును స్త్రీ స్వరూపంగాను రెండో భాగమును పురుషునిగా ఏర్పరచుకొని ఆ స్త్రీ అందు విరాట సంజయ గల పురుషునికి జన్మనిచ్చెను. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు. స్వామి, నిన్ను నువ్వే ఎలా? భక్త, అది ఒక వర్షం కురిసిన రాత్రి. అది కాదు భక్త. చైతి ఇదిగో స్వామి, ఈ డిస్కషన్ అయ్యేదాకా దూరంగా ఉండు. ఏదో తేడాగా ఉంది. ఆడదాన్ని చూడ నర్దంబు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు. బ్రహ్మయాలిత్రాడు బండి రేవున ద్రెంప విశ్వదాభిరామ వినురవేమా. వినరా మామా. ఆడదానిపై కనకముపై ఆశ పుట్టనిది ఎవరికి? సాక్షాత్తు బ్రహ్మ కూడా తన కుమార్తెైన సరస్వతిని మోహించలేదా? అందుకే అన్నారు బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అని. వేమన పద్యము, దాని తాత్పర్యము. మానవుడైన వేమన కవి కూడా నువ్వు తప్పు చేసావనే చెబుతున్నాడు. బ్రహ్మ, నీ కథలో నిందితుడివి నువ్వు. నా జీవితంలో బాధితుణ్ణి నేను నా కూతులతో తప్పు చేయాలనుకునేవాడినే అయితే నాకు మత్తు అవసరం లేదు, గుహలు అవసరం లేదు. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న నా ఇంటిలోనే తప్పు చేసేవాడిని, కానీ నేను ఆ తప్పు చేయలేదు. నువ్వు కామాంధుడవని, మోహితుడవని, తప్పు చేశావని నీ తోటి దేవుళ్ళు, మునులు, నీ కుమారులే సాక్ష్యమిచ్చారు. కానీ నాకు పేతురు గారు రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారము నేను నీతిమంతుడునని సాక్షాత్తు నా తండ్రి అయిన దేవుడే నాకు సాక్ష్యం ఇచ్చాడు. యాండి లోతు గారు, ఈ సాము గురించి గ్రంథాల్లో ఇంకేమున్నాయి? ఇక చాలు నాయనా, నేను వెళ్తాను. స్వామి స్వామి అక్కడే ఆగండి. వారు అడిగిన వాటికి మీరు చేసిన వాటికి సమాధానం చెప్పే తిరిగి రండి. సరు, ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దిస్. సో సాడ్. ఇవి ఎలా ఉంటే ఈ ప్రజలు కులము వర్ణం అనే పేరుతో కొట్టుకు చస్తున్నారు. ఒకడు గొప్ప మరొకడు హీనము అని వివక్షకు బలవుతున్నారు. దీనికి కారణం నువ్వు సృష్టించావనుకుంటున్న ఈ వర్ణ వ్యవస్థే కదా. మనుషులలో సమానత్వం లేకుండా చేసింది నువ్వే అంట కదా. ఇది ఎంతవరకు వచ్చిందో తెలుసా? చూడు. ఓవైపు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటోంది అఖిల భారతావని. ఈ తరుణంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఒకటి రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో జరిగింది. భావి భారత పౌరులను తీర్చిదిద్ది సభ్య సమాజానికి బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు తన వృత్తికే కళంకం తెచ్చే పనిచేశాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 9 ఏళ్ల దళిత బాలుడు మంచినీళ్ల కుండను తాకాడని ఉపాధ్యాయుడు చితక్కొట్టాడు. దెబ్బలకు తాళలేని బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజస్థాన్లో 9 ఏళ్ల దళిత విద్యార్థి మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళన పర్వం కొనసాగుతోంది. జలోర్లో నీళ్లకుండను తాకాడని చితకబాదడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ పిల్లాడు. దీంతో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఒక చిన్న పిల్లాడు ఇందర్ అనే కుర్రాడు తను చదువుకుంటున్న స్కూల్లో దాహం వేస్తే కుండలో నీళ్లు తాగాడు. దళితుడివి కుండలో నీళ్లు తాగుతావా అని ఆ టీచర్ వాడిని చితగ్గొడితే ఆ దెబ్బలకి తాళలేక స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ పిల్లాడు మృతి చెందాడు. రాజస్థాన్లో సీఎం గెహ్లాట్ స్టేట్మెంట్ కూడా నేను చూసా. సార్, కులం కుండకి కూడా ఉందండి. కుండలో నీళ్లు, ఆ టీచర్ బుర్ర, ఆ బుర్రలో భావజాలం, భయంకరమైన కుల వివక్ష ఉంది. చిన్న పిల్లాడు కుండలో నీళ్లు తాగితే వాడికి ఏం తెలుసండి దాహం వేస్తే కుండలో నీళ్లు తాగాలా తాగకూడదు? అందులో కొట్టింది ఎవడండి? టీచర్. భావి భారత పౌరుణ్ణి ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయుడు దళితుడు కుండలో నీళ్లు తాగకూడదని కొట్టి చంపాడంటే ఎంత దారుణమైనటువంటి వివక్ష ఉందండి. బ్రహ్మ ఈ ప్రజలకు కుండలో వెన్న దొంగిలించిన ఓ బాలుడు దేవుడయ్యాడు. అదే కుండలో నీళ్లు త్రాగి తన దాహం తీర్చుకోవాలనుకున్న ఓ దళిత బాలుడు శవమయ్యాడు. సమానత్వముతో కుల వివక్షతో ఒకరినొకరు చంపుకోవడానికి కారణం కుల వర్ణ సృష్టికర్త అని చెప్పుకుంటున్నా నువ్వు కాదా? నువ్వు చేసిన ఇన్ని తప్పులకు నీకు శిక్షే లేదా? మీ దగ్గర సమవర్తి అని పిలువబడే ఒక ఆయన ఉన్నాడటగా. ఏం అతను మనుషులు చేసిన తప్పులకే శిక్షలు వేస్తాడా? దేవుళ్ళని చెప్పుకొని తప్పులు చేస్తున్న మీకు శిక్షలు లేవా, ఉండవా? భారతీయ దేవుళ్ళుగా పిలువబడుతున్న మీకు భారతీయ చట్టాలు శిక్షాస్మృతులు అమలు కావా? నీ కూతురైన ఒక స్త్రీని వెంటాడి వేధించి మానభంగం చేసిన నీకు ఇండియన్ పీనల్ కోడ్ IPC సెక్షన్ 354 సెక్షన్ 376 ప్రకారం నీకు శిక్షలు వర్తించవా? నిర్భయ కేసులో నిందితులను
అరెస్టు చేసి ఉరి తీశారు. దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేశారు. ఒక్కసారి మానభంగం చేసిన వారికే ఉరులు ఎన్కౌంటర్లు అయితే 100 సంవత్సరాలు నీ కూతురిని మానభంగం చేసిన నిన్ను ఎన్నిసార్లు ఉరి తీయాలి, ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి? ఇప్పుడు చెప్పు, నీకు ఏ శిక్ష సరైనది? నిర్భయ కేసుల అరెస్ట్ చేసి ఉరి తీయడమా, లేక దిశ కేసుల ఎన్కౌంటర్ చేయడమా? నా వల్ల కాదు బాబోయ్. నువ్వేట్రా నా వెనకాల? బాబోయ్ బాబు ఇంకెప్పుడు నన్ను పిలకరా. అయ్యా, మీరొచ్చి నా సమస్యకు సమాధానం ఇచ్చారు. దోషులెవరో బయటపడ్డారు. మీకు నా వందనాలయ్యా. సైమోను, నీలాగే ప్రతి ఒక్కరూ తమ సందేహాన్ని తీర్చుకుని పనిచేసి సత్యములో బలంగా నిలబడాలి. అంతేగాని అసత్య ప్రచారాలను, వాక్య వక్రీకరణలను నమ్మి బైబిల్ని అర్థం చేసుకోకుండా గర్వాపసి అనే అబద్ధపు మాయలో అల్ప విశ్వాసులు పడిపోతున్నారు. అసలైన గర్వాపసి అంటే బైబిల్ చెప్పిందే. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 1 నుంచి 3 వచనాల ప్రకారము, తరతరములకు మా నివాస స్థలము ఆ దేవుడే అని, నరులారా తిరుగురండని పిలుచుచున్న తండ్రి అయిన దేవుడు ఆయనే అని, ఆ తండ్రి తన పిల్లలైన మనల్ని తిరిగి తన ఇంటికి పిలుచుచున్నాడని ఈ ప్రపంచ ప్రజలందరికీ తెలియాలి. ఇది అసలైన గర్వాపసి. సైమోను, నీ కోసం, నీ స్నేహితుడి కోసం పరదేశంలో ఎదురు చూస్తుంటాను. వెళ్తాను సైమోను. ఎవరు నిందితులో, ఎవరు బాధితులో, ఎవరు దోషులో, ఎవరు నిర్దోషులో, ఎవరు నేరస్తులో, ఎవరు నీతిమంతులో ఇప్పుడు అర్థమైందా? బాధితుడైన లోతును నిందితుడన్నారు, నిందితుడైన బ్రహ్మను పూజిస్తున్నారు. మన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, కూతురిని అత్యాచారం చేసిన బ్రహ్మ దోషి, కూతురులచే అత్యాచారానికి గురైన లోతు నిర్దోషి. ద కల్ప్రిట్ ఈజ్ బ్రహ్మ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరు సోదరా అది? చెప్పండి సోదరా, ఏమిటి మీ ప్రశ్న? సోదరా, నేను ఒక విగ్రహానికి దండం పెట్టుకొని ఓ పక్కన కూర్చుంటే ఒక అతను వచ్చాడు. అప్పుడు నాకు అతని పాంప్లెట్ దొరికింది. అందులో ఎక్కడ అడ్రస్ రాసుంది. ఆయన కలుద్దామని వచ్చాను. ఆయన ఎక్కడా? అతను ఎవరో పిలుచుకురండి. సరే అన్నా.
ప్రైజ్ ద లార్డ్. నువ్వేనా తమ్ముడు? అవునన్నా, ఇదిగో ఈయనే. సోదరా, నువ్వు నాకు శివమహాపురాణం ప్రకారం లింగావిర్భావం కథ చెప్పావు. సరేగానే ఇదే కథ వేరే పురాణంలో వేరేగా ఉందటగా. ఏమిటా కథ? ఎక్కడుంది? కూర్మ మహాపురాణం 37వ అధ్యాయం. దేవదారు వనంలో జరిగిన దారుణమైన సంఘటన. ఏంటా సంఘటన? ఏం జరిగింది?